కాకినాడ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో 7వ వార్షికోత్సవం క్రిస్మస్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ 2 నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్టుల్లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలు రెడీమేడ్స్ పై అప్ టు 50%, 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ప్రతి 1000 రూపాయలు ఆపై కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి. గాంధర్వ పట్టు చీరలు 3999 రూపాయలకే 1+1 ఆఫర్. కామధేను పట్టు చీరలు 899 రూపాయలకే 1+1 ఆఫర్. సూరత్ ఫ్యాన్సీ శారీస్ 199 రూపాయల నుండి, హ్యాండ్లూమ్ శారీస్ 399 రూపాయల నుండి, లంగావణి సెట్స్ 499 రూపాయల నుండి ప్రారంభం. హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు 1+1 ఆఫర్. 6 పెట్టి కోట్స్ 499 రూపాయల నుండి, టాప్స్ అండ్ లెగిన్స్ 99 రూపాయల నుండి, డ్రెస్ మెటీరియల్స్, చుడీదార్స్, కిడ్స్ జీన్స్, షర్ట్స్, ఫ్రాక్స్ అండ్ టీ షర్ట్స్ 1+1 ఆఫర్స్. ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ టు 50% ప్రోమో ఆఫర్స్. అన్ని మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 50% డిస్కౌంట్. ఫుట్ వేర్ 1 గ్రామ్ బెంటెక్స్ పై ఫ్లాట్ 10% తగ్గింపు. జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత తక్కువ తరుగు. చైన్స్ పై VA 3% నుండి, గాజులపై VA 4% నుండి, హారాలు నెక్లెస్లపై VA 7% నుండి, ఇయర్ రింగ్స్ నల్లపూసలపై VA 8% నుండి మొదలు. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. మా ఆవిడికి ఇయర్ సెట్ కావాలి. వావ్, బ్యూటిఫుల్. మిస్, ఒకసారి మీరు ట్రై చేస్తారా ప్లీజ్? బ్యూటిఫుల్. ఈ చెవి పోగులు ట్రై చేయండి, ఈ ఉంగరం ట్రై చేయండి, ఈ గాజులు ట్రై చేయండి, ఈ నెక్లెస్ కూడా ట్రై చేయండి, ఈ బ్రేస్లెట్ కూడా ట్రై చేయండి. ఇంకా ఇంకెన్ని? ఇవన్నీ చాలా బాగున్నాయి. బ్యూటిఫుల్. మొత్తం ప్యాక్ చేయండి. నన్ను కూడానా? మీరు గోల్డేగా. ముక్కు పుడక నుండి ముత్యాలహారం వరకు, చెవి కమ్మల నుండి చంద్రహారం వరకు, బ్రైడల్ వేర్ అయినా ఫ్యాన్సీ వేర్ అయినా, వెడ్డింగ్ అయినా గిఫ్టింగ్ అయినా, వేగా జ్యువెలర్స్. వెలలేని వైభోగం, తరుగులేని నమ్మకం. వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి 68వ వర్ధంతి ఘనంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానానికి విచ్చేసిన అసెంబ్లీ స్పీకర్ చింతకల అయ్యన్న పాత్రుడు. అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. పెదపూడి మండలం గొల్లాల మామిడాడ గ్రామంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో అనపర్తి నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు జుత్తుగా సూర్యకుమారి మాట్లాడుతూ నర్సరావుపేట కాటులపల్లి వరకు గల రోడ్డులో గొల్ల మామిడాడ గ్రామాలలో మిగిలిపోయిన R&B రోడ్డుకు గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో చేయలేని పని మన అభివృద్ధి ప్రదాత అనపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పదవి చేపట్టిన 6 నెలల్లోనే తనదైన చర్యలు అభివృద్ధి పథంలో తన ముద్రను చూపిస్తూ ఈ రోడ్డుకు 90 లక్షల రూపాయలు గ్రాంట్ను రిలీజ్ చేయడం జరిగింది. ఈ విషయమై అనపర్తి నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు జుత్తుగా సూర్యకుమారి మాట్లాడుతూ గత 5 సంవత్సరాల విధ్వంస పరిపాలనకు రామకృష్ణారెడ్డి అభివృద్ధి పరిపాలనకు తేడాలను వివరిస్తూ ఇలాగే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షిస్తూ మన అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దపూడి మండల పార్టీ అధ్యక్షులు జుత్తుగా కృష్ణ, గొల్లల మామిడాడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తమ్మలంపూడి శివరామరెడ్డిని మరియు ఉభయ గోదావరి జిల్లాల జనసేన సమన్వయకర్త రావాడ నాగు మరియు మాజీ ఎంపీటీసీ జుత్తుగా సూరిబాబు మరియు గ్రామ ఎన్డీఏ నాయకులు పాల్గొనడం జరిగింది. పాత్రికేయుల మిత్రులకు నమస్కారం అండి. మన రామకృష్ణారెడ్డి గారు గ్రామ ప్రజానికానికి తీసుకురావడం జరిగింది. ఏదైతే మనకి 2014-19 టైంలో ఈ మామిడాడ గ్రామంలో అసంపూర్తిగా ఉన్న రోడ్డుకి 90 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది.
మనకి 2014-19 టైంలో మన రామకృష్ణారెడ్డి గారు నరసాపురం నుంచి కాట్రేవులపల్లి వరకు 14 కోట్లు శాంక్షన్ చేసి రోడ్లు వేయడం జరిగింది. ఆ టైంలో మనకి వేండ గ్రామంలో రోడ్డుకి ఇరువైపులా కాలం ఉండడం చేత కొంత రోడ్డు కృంగిపోవడం జరిగింది. దానికి ఇందులోంచి ఒక 50 లక్షలు వేసి దానికి రిటర్నింగ్ వాల్ పెట్టి రోడ్డు కంటిన్యూ చేయడం జరిగింది. దాని కారణంగా మన గొల్లల మామిడి గ్రామంలో కొంత మేరకు రోడ్డు అసంపూర్తిగా ఉండడం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారు వెంటనే దానికి 50 లక్షలు గ్రాంట్ శాంక్షన్ చేయడం జరిగింది. టెండర్ కూడా అయిపోవడం జరిగింది. ఆ టైంలో ఈ అధికారుల జాప్యం వల్ల ఆ రోడ్డు మిగిలిపోయింది. అలాగే గవర్నమెంట్ కూడా ఎలక్షన్ కోడ్ రావడంతో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే రోడ్డు శాంక్షన్ అయిందో 50 లక్షలు కూడా దాన్ని క్యాన్సిల్ చేయించి రోడ్డు వేయలేదు. ఎందుకంటే రామకృష్ణారెడ్డి గారికి ఈ రోడ్డు వేస్తే పేరంతా రామకృష్ణారెడ్డి గారికి వస్తుందని ఈ రోడ్డు క్యాన్సిల్ చేయడం జరిగింది. అదే కాకుండా కెనాల్ రోడ్డు కూడా బ్లాక్ లిస్ట్ లో రామకృష్ణారెడ్డి గారు పెట్టించారని చెప్పడం జరిగింది. మాగారి గ్రామ ప్రజలు ఎప్పుడు అడిగినా కూడా మేము సీఎం గారి దగ్గరికి వెళ్ళి వింత పత్రాలు ఇస్తున్నాము, ఆయన శాంక్షన్ అయితే ఇవ్వట్లేదని గత 5 సంవత్సరాల్లో కూడా ప్రజల్ని మోసం చేశారు సూర్యనారాయణ రెడ్డి గారు. ఎందుకంటే మనం గతంలో మన రామకృష్ణారెడ్డి గారి టైంలో ఎంత అభివృద్ధి చేశారో మన గ్రామాన్ని ప్రజలందరికీ తెలుసు. ఈ గొల్లల మామిడి గ్రామంలో సూర్యనారాయణ రెడ్డి గారు వచ్చాక ఒక గుప్పుడు మెట్టు అనేది కూడా ఎక్కడ వేయడం జరగలేదు. మన రామకృష్ణారెడ్డి గారు గొల్లల మామిడి గ్రామానికి 6.5 కోట్లు ఓన్లీ సీసీ రోడ్స్ కి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మనకి బీసీలకు ప్రత్యేకంగా 3 కమ్యూనిటీ హాల్స్ కి ఇవ్వడం జరిగింది. 90 లక్షలు ఎట్టి డ్రైన్ వేయడం జరిగింది. ఆ డ్రైన్ కూడా వివాదాస్పదంగా ఉంటే దగ్గరుండి ఆయనే డ్రైన్ వేసే వరకు అక్కడే ఉండి డ్రైన్ వేయించడం జరిగింది. అలాగే ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా ఈ ఆరోగ్యం ఎప్పుడు అందుబాటులో ఉండాలి, వైద్యులు దగ్గరలో ఉండాలని మనకి ఎక్కడైతే ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో ఆ హాస్పిటల్కి 5 కోట్లు మంజూరు చేసి ప్రజలందరికీ కూడా డాక్టర్స్ అందరూ అందుబాటులో ఉండాలని దానికి రంగరామ్ మెడికల్ కాలేజ్ తో అనుసంధానం చేసి 24 అవర్స్ డాక్టర్ ఉండేలాగా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి చేయడం జరిగింది. ఇవే కాకుండా అనేక సంక్షోభంలో ఉన్న ఇప్పుడు కూడా ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రంలో కూడా మనకి సంక్షేమాన్ని అందిస్తున్న ఘనత మన రామకృష్ణారెడ్డి గారికి చెందింది. గత 5 సంవత్సరాలుగా ఏదైతే వైసీపీ గవర్నమెంట్ ఉందో ఆ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ నాయకులు కానీ ఎవ్వరూ ఈ గొల్లల మామిడి గ్రామంలో ఎక్కడ ఇప్పుడు మట్టి అనేది కానీ ఒక సీసీ రోడ్ కానీ డ్రైన్ కానీ వేయలేదు. అలాగే ఏంటంటే ఒక సచివాలయ భవనాలు అలాగే రైతు భరోసా కేంద్రాలు నిర్మించుకోవడానికి 5 సంవత్సరాల్లో సరిపోయింది. ఎక్కడ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రోడ్లు చూసుకున్నా కూడా అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నాము. ఆ రోడ్డు కూడా గత 5 సంవత్సరాల్లో మనకి ఇక్కడ ఎంతో మంది నాయకులు ఉన్నారు వైసీపీ ప్రభుత్వం తరఫున. ఆ నాయకులు కూడా ఎప్పుడు సూర్యనారాయణ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినా నాకు సీఎం నుంచి శాంక్షన్ రావాలని చెప్పడమే తప్ప ఎప్పుడు ఈ రోడ్డు గురించి ఎప్పుడు పట్టించుకునే లేదు. ఇప్పుడు మన రామకృష్ణారెడ్డి గారు ఈ మనకి 6 నెలల్లోనే ఈ 90 లక్షలు గ్రాంట్ తెచ్చి ఈ రోజు మనకి శాంక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకి ఇది ఇప్పుడు వేసే రోడ్డు 2 నెలల ముందే అవ్వాలి. ఇది కూడా అధికారులు జాప్యం వల్ల ఇప్పుడు 6 నెలల కాలంలోనే మనకి ఈ రోడ్డు అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన రామకృష్ణారెడ్డి గారి గురించి ప్రజలందరికీ తెలుసు, సూర్యనారాయణ రెడ్డి గారి గురించి కూడా తెలుసు. ప్రజల దగ్గరికి రాలేదు, అలాగే ప్రజల సమస్యలు తెలుసుకోలేదు. సూర్యనారాయణ రెడ్డి గారు అభివృద్ధి అంటే అనేది ఈ వైసీపీ ప్రభుత్వానికి అభివృద్ధి అనేది అసలు తెలియదు. అంటే గత 5 సంవత్సరాల్లో కూడా సూర్యనారాయణ రెడ్డి ఇప్పుడు మెట్టేయలేదు. ఈ రోజు వచ్చిన 6 నెలల్లోనే ఈ రోజు శాంక్షన్ 90 లక్షలు తీసుకురావడం జరిగిందని ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు మామిడాడ గ్రామ ప్రజల తరఫున అందరం కూడా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే ప్రపంచ దేశాలకు సైతం స్ఫూర్తిదాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొనియాడారు. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని కొత్తపేట సెంటర్లోని పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని దేశాలలో వారు రూపొందించుకున్న రాజ్యాంగం విఫలమైందని, కానీ అంబేద్కర్ రాజ్యాంగం నేటికి అమలు కావడం ఆయన దూరదృష్టి వల్లే సాధ్యమైందని అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని బాధ్యత అందరిపై ఉందని సత్యానందరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గొప్ప తత్వవేత్త, విద్యావేత్త, మహనీయమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 68వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులర్పించే కార్యక్రమంలో పాలు పంచుకోవడం నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, జై భీమ్ సభ్యులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి అంబేద్కర్ గారి యొక్క గొప్పతనం, వారు మన దేశానికి చేసిన సేవ, మనకు అందించిన రాజ్యాంగం రూపంలో మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ప్రపంచంలోనే అతి గొప్ప పెద్ద రాజ్యాంగం మంది. అటువంటి రాజ్యాంగం నేటికి కూడా పరిణమిల్లుతూ ఉంది. దేశానికి దిశా నిర్దేశం చేస్తూ ప్రపంచానికే మార్గదర్శకంగా ఉంది. అటువంటి గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడు అంబేద్కర్ మహాశయుడు. వారి అడుగుజాడల్లో వారి ఆశయ సాధన కోసం ఏ మౌలిక సిద్ధాంతాలను అయితే ఆయన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగిందో, ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాల ప్రకారం ప్రభుత్వాలు, పాలకులు పరిపాలించినప్పుడు ప్రజలకు న్యాయం జరుగుతుంది. అందరూ కూడా ఉన్నారు. దేశం చెందుతూ ఉంది. ఎక్కడైతే రాజ్యాంగాన్ని గౌరవించలేదో, రాజ్యాంగాన్ని అమలు చేయలేదో, రాజ్యాంగం ప్రకారం నడవట్లేదో అక్కడ ప్రజలు ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు. దేశం కూడా నష్టపోతుంది అనేది మనం చూస్తూ ఉన్నాం. మనందరూ ఒకటే కోరుకోవాలి, అందరూ రాజ్యాంగాన్ని గౌరవించాలి, రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి, రాజ్యాంగానికి లోబడి ఉండాలి. అప్పుడే మన దేశాన్ని మనం గౌరవించుకున్నట్లు. అంబేద్కర్ గారు కోరుకున్నది కూడా అదే. వారికైనా ఘనమైన వాళ్ళు ఎలా అర్పిస్తూ ఉన్నాము అంటే అది వారు అందించిన రాజ్యాంగాన్ని మనం గౌరవించినట్టే. అంత గొప్ప రాజ్యాంగం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, కుల మత వర్గ రహితంగా, ప్రాంతీయ భాషా భేదాలు లేకుండా లౌకికవాద సిద్ధాంతంతో మన దేశానికి ఆనాడే ముందు చూపుతో ఇప్పటికి 75 సంవత్సరాలు అయింది, దాటింది మనకి. అయినా కూడా ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా దాన్ని మనం అమలు చేసుకుంటా ఉన్నాం. ప్రపంచంలో చాలా రాజ్యాంగాలు విఫలమయ్యాయి, కానీ భారతదేశం యొక్క రాజ్యాంగం యొక్క గొప్పదనం ఏ రాజ్యాంగంలోనూ నేడు కానరావట్లేదు. దీన్ని మనం రాజ్యాంగం ప్రకారం నడిచేలా, పాలకులు నడిచేలా ప్రజాస్వామ్యంలో మనం తీర్పులు ఇవ్వాలి. రాజ్యాంగాన్ని ధిక్కరించిన పాలకులను తరిమి కొట్టాలి.
అది ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే రాజ్యాంగం ప్రకారం నడవలేదో వారిని గద్దె దింపుతా ఉన్నారు ప్రజలు. భవిష్యత్తులో కూడా అదే జరుగుతుంది. అందరూ రాజ్యాంగ నీడలో నడిచినప్పుడే అంబేద్కర్ గారికి నిజమైన నివాళులు మనం అర్పించిన వాళ్ళు అవుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ మహనీయుడికి మరొకసారి ఘనమైన నివాళులు అర్పిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అనపర్తి మండలం అనపర్తిలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన సందర్భంగా అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఈ కార్యక్రమంలో అనపర్తి మండల ఎన్డీఏ నాయకులు, అనపర్తి టౌన్ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ఇవాళ భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమం అనుకుంటున్నాం. ఇంకా 75 సంవత్సరాల క్రితం ఈ భారతదేశానికి దిక్సూచిగా ఉండేలాగా రాజ్యాంగాన్ని రచించడం. ఆ రోజు రాజ్యాంగ కమిటీకి అధ్యక్షులుగా బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా దూరదృష్టితో రాజ్యాంగాన్ని నిర్వచించడం జరిగింది. అనేక సార్లు ఈ 75 సంవత్సరాల్లో అనేక సార్లు రాజ్యాంగం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ జరిగినా ఆ స్ఫూర్తి కోల్పోకుండా అంబేద్కర్ గారు ఏదైతే దేశానికి స్ఫూర్తిని అందించారో ఆ స్ఫూర్తికి అనుగుణంగా మాత్రమే ఇవాళ ఇన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ జరుగుతాం. భావి భారతదేశానికి, ముఖ్యంగా యువతకి, బడుగు బలహీన వర్గాలకి ఏ విధమైన మేలు చేకూరాలి రాజ్యాంగం ద్వారా ఏ విధమైన వారి హక్కును పరిరక్షించాలి, ఏ విధంగా ఈ దేశాన్ని ఏకోన్ముఖంగా ఉంచాలి అనే ఆలోచనతో, ముఖ్యంగా వారి దూరదృష్టికి మనం వ్యవహారాలు అర్పించాల్సిన పరిస్థితి ఉంది. ఇంత ఆలోచనతో ఇవాళ అందించిన భారత రాజ్యాంగం నీటికి మనకి ఒక పూజనీయంగా ఉన్న పరిస్థితి ఉందంటే డాక్టర్ అంబేద్కర్ గారి వల్లే సాధ్యమైంది. అటువంటి మహానీయునికి మనం ఘనమైన నివాళి అర్పించాలి. అదేవిధంగా వారిని నిరంతరం స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో ముందుకెళ్తూ భారతదేశ ప్రతిష్టని, భారతదేశ గౌరవాన్ని ఇనుమడింపజేసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయమని ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకి అమ్మాయి నివాళి అర్పించుకుంటూ అందరికీ విజ్ఞప్తి చేస్తాం. బ్రిటన్లో షార్ట్ బ్రేక్. కాకినాడ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో 7వ వార్షికోత్సవం క్రిస్మస్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ 2 నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్టుల్లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలు, రెడీమేడ్స్ పై అప్ టు 50%, 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ప్రతి 1000 రూపాయలు ఆపై కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి. గాంధర్వ పట్టు చీరలు 3,999 రూపాయలకే 1+1 ఆఫర్. కామధేను పట్టు చీరలు 899 రూపాయలకే 1+1 ఆఫర్. సూరత్ ఫ్యాన్సీ శారీస్ 199 రూపాయల నుండి, హ్యాండ్లూమ్ శారీస్ 399 రూపాయల నుండి, లంగావణి సెట్స్ 499 రూపాయల నుండి ప్రారంభం. హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు 1+1 ఆఫర్. 6 పెట్టికోట్స్ 499 రూపాయల నుండి, టాప్స్ అండ్ లెగిన్స్ 99 రూపాయల నుండి, డ్రెస్ మెటీరియల్స్, చుడీదార్స్, కిడ్స్ జీన్స్, షర్ట్స్, ఫ్రాక్స్ అండ్ టీ షర్ట్స్ 1+1 ఆఫర్స్. ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ టు 50% ప్రోమో ఆఫర్స్. అన్ని మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 50% డిస్కౌంట్. ఫుట్వేర్ 1 గ్రామ్ బెంటెక్స్ పై ఫ్లాట్ 10% తగ్గింపు. జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు, అత్యంత తక్కువ తరుగు. చైన్స్ పై VA 3% నుండి, గాజులపై VA 4% నుండి, హారాలు నెక్లెస్లపై VA 7% నుండి, ఇయర్ రింగ్స్, నల్లపూసలపై VA 8% నుండి మొదలు. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. మా ఆవిడికి ఇయర్ సెట్ కావాలి. వావ్, బ్యూటిఫుల్. మిస్, ఒకసారి మీరు ట్రై చేస్తారా ప్లీజ్? బ్యూటిఫుల్.
ఈ చెవి పోగులు ట్రై చేయండి, ఈ ఉంగరం ట్రై చేయండి, ఈ గాజులు ట్రై చేయండి, ఈ నెక్లెస్ కూడా ట్రై చేయండి, ఈ బ్రేస్లెట్ కూడా ట్రై చేయండి. ఇంకా ఇంకెన్ని? ఇవన్నీ చాలా బాగున్నాయి. బ్యూటిఫుల్. మొత్తం ప్యాక్ చేయండి. నన్ను కూడానా? మీరు గోల్డేగా. ముక్కు పుడక నుండి ముత్యాలహారం వరకు, చెవి కమ్మల నుండి చంద్రహారం వరకు, బ్రైడల్ వేర్ అయినా ఫ్యాన్సీ వేర్ అయినా, వెడ్డింగ్ అయినా గిఫ్టింగ్ అయినా, వేగా జ్యువెలర్స్. వెలలేని వైభోగం. తరుగులేని నమ్మకం. వెల్కమ్ బ్యాక్. నెల్లూరు జిల్లా రాపూర్ మేజర్ పంచాయతీలోని నవాపేటకు చెందిన మాల కులస్తురాలైన దేవసేనమ్మ భర్త లేట్ పెంచలయ్యకు ప్రభుత్వం 40 సంవత్సరాల క్రితం ఇందిరమ్మ ప్రభుత్వంలో 2 ఎకరాల 80 సెంట్ల డికేటీ పట్టా భూమి సర్వే నెంబరు 1063-2 సర్వే 1051 భూమిని ఇచ్చింది. అయితే నెల్లూరుకు చెందిన తిరుగుకోటి లలితా కుమారి తండ్రి నాగరాజు నాయుడు గతంలో ఉన్న రెవెన్యూ సిబ్బందికి ముడుపులిచ్చి సర్వే నెంబర్లు మార్చి నా భూమి నాకు చెందకుండా చేయాలని జేసీ కోర్టు ద్వారా నోటీసులు పంపి నాపై దౌర్జన్యం చేస్తున్నారన్నారు. ఈ నెల 4వ తేదీన బుధవారం నెల్లూరు ఆర్డీఓ అనిషాకు కూడా వినతి పత్రం అందజేశామన్నారు. దానికి ఆర్డీఓ రాపూర్ ఎంఆర్ఓ గారికి ఫోన్ ద్వారా నా విషయం తెలియపరిచి విచారించి ఆమెకు న్యాయం చేయాలని ఆదేశించినట్లు దేవసేనమ్మ తెలిపారు. కనుక ప్రభుత్వం వారు విచారణ చేపట్టిన నా భూమి నాకు దక్కేలా న్యాయం చేయాలని ఎంఆర్ఓకు కూడా అదే ఆధారాలు అందజేసినట్లు దేవసేనమ్మ తెలిపారు. మాది నవాపేట. మేము మాల కొలెస్ట్రాల్ని 40 సంవత్సరాల నుంచి 3 ఎకరాలు 15 సెంట్లు నాకు పట్టాలు 2 నెంబర్ల మీద ఇచ్చినారు. నాకు నిమ్మ చెట్లు 150 నిమ్మ చెట్లు వేసాం మా ఆయన ఉండగా. ఆ చెట్లు ప్రభుత్వం చూసి మాకు బావి ఇచ్చినారు. ఆ బావి ఇచ్చినారు, తువ్వినాము. మా ఆయన ఆటో టాకు చనిపోయినాడు. నేను చేయలేకపోయినాను. అవి చచ్చిపోయినాయి చెట్లన్నీ. తర్వాత నేనే పొలం మీద మినుము పెసర నువ్వు అవి చల్లుకుంటా ఉన్నాను. మళ్ళీ 2 సంవత్సరాల నుంచి జామాయిల చెట్లు పొగం వేసినాను. పొగం వేసిన దక్కిపోతున్నాయి, నేనే వేసిన. నాకే అనుకూలంగా వచ్చింది. కానీ అవన్నీ మాకు ఆయన చనిపోయినాడు కేసు పెట్టించిన ఆయన. అవి మాకు ఇవ్వాలి ఆ పత్రాలు జెరాక్స్లు ఉన్నాయి. ఆ రఘుపతి నాయుడు కూతురు ఆడికి కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చి జేసీపీ కోర్టుకి వేసినారు. ఆడికి పోయి నేను ఎన్ని చూపిస్తే ఎన్ని తాగుబోతోళ్ళు ఇచ్చినారు అని చెప్పి నేను మాట్లాడినాడు. ఆయన కూడా జేసీపీ కూడా మాట్లాడినాడు. తర్వాత ఈడ రాపూర్ మండలం మా ఇయ్యమ్మ సునీల్ సారు డీటీ సారు వాళ్ళు ఏం చేసింది, మా పొలం కాడికి వచ్చి ఎన్నికోరు చేసి ఊరికినే ఇవన్నీ తాగుబోతుంది కారాయి పొట్లాలు ఇచ్చినాయేమో అందుకని నీకు ఇచ్చినారని చెప్పి అన్నారు. పొలం కాడికి అన్నారు. విజయమ్మ ఆ జేసీపీ కోర్టు కాగితం పెట్టుకుని నా కాడికి వచ్చిన సంతకం పెట్టలేదు. నేను పెట్టనేసరికి వెళ్ళిపోయి అక్కడ నెల్లూరు ఆఫీసులో ఉండి నన్ను ఆయన జేసీపీ కోర్టు పిలవనిపించారు. పోయినా నేను సార్కి ఎన్ని ఇస్తే అవన్నీ కాదు, నీ ఒరిజినల్ ఇచ్చుకోరాబు లేకపోతే వాళ్ళకి అయిపోతుంది అని అన్నారు. సార్ నాకు ఉండేది సార్ నాకు ఇంకేం లేదు అని చెప్పి అనే కలిపి ఆయన ఏమంటే వాళ్ళ సంతకాలు పెట్టి చేయమన్నది. విజయమ్మ వచ్చింది ఇక్కడ వచ్చి నన్ను పట్టుకొని వాళ్ళని అడిగిన, మా పొలం లేక నువ్వు ఎట్ట వస్తావమ్మా, నేను 40 సంవత్సరాల నుంచి ఉన్నానంటే ఆ రఘుపతి నాయుడు కూతురు లలిత కుమారు ఇంకిద్దరు మగోళ్ళు వాళ్ళు ఏమంటే నన్ను మాలదానా నీకు ఎక్కడ ఉండదు పొలము, ఎక్కడ ఉండదు పొలం నీకు మా మాలదానా, మేము తెలుసుకుంటు ఏం చేయగలుగుతామని చెప్పాను అన్నారు. అదే కలెక్టర్ ఆఫీస్ కాదు అని ఎక్కడంటే అక్కడ గ్రూప్ మాట్లాడి నన్ను సార్ నేను తిరుగుకోటి లలిత కుమార్ నా మీద టాక్సీలు పెడతాను. నాది ఆ పొలం అని నెల్లూరు పత్తేగానిపేట ఉంది. ఆ రఘుపతి నాయుడు కూడా అక్కడే ఆయన మన రాపులో రిజిస్టర్ ఆఫీసులో పనిచేస్తున్నాడు. ఆయన సంతకం కూడా మా హోటల్లో ఉన్నది, మా నెంబర్లలో. బావి దూవేటప్పుడు కూడా అక్కడ నుంచి చూసుకొని గమ్మగా పోయినాడు. ఆయన ఎక్కడ కొన్నారో ఏడ కొన్నారో మాకు తెలియదు. మా నెంబర్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి 30 సెంట్లు ఇచ్చాడు. తిరుగుకోటి లలిత కుమారికి 3 ఎకరాల 47 సెంట్లు అంట. ఆమెకి ఎక్కడ ఉన్నది మొత్తం 5 ఎకరాల 77 సెంట్లు. ఇదే రావాలి ఈ సరౌండింగ్ లో. 5 ఎకరాలు ఈ పొలంలో ఆమెకేం సంబంధము? అవన్నీ తీసే సపరేట్గా తీసుకుంటా. ఎంకురెడ్డి ఆమెకు దిది ఇచ్చాడు. ఆ నెంబర్ కదమ్మా ఇది ఇదని రుద్దిచ్చి 7 ఎకరా 80 7 ఎకరా 30 ఉంది. ఎకరా 30 ఒక దాంట్లో ఎకరా 80 ఒక దాంట్లో వేసాడు. అది పూర్తి ఎక్స్టెంట్ ఆమెది ఒరిజినల్ గా. ఈ చేసినారు
టైటిల్ డీడ్ సొసైటీ ఆఫీసులో ఉంది. సరివేరు పట్టా వచ్చి ఒరిజినల్ పట్టా వచ్చి కోర్టు లాయర్ కాడ ఉంది. చచ్చిపోయినాయి. మీరు బ్రహ్మాండంగా వస్తుంది. ఇంకా అలా కిరణ్ కొన్నింది వాళ్ళ ఏనాదోళ్ళ కాడ ఇంకా సౌండ్ నేల కానీ అలా రోడ్డు పైన అవన్నీ చచ్చిపోయినాయి చెట్లు. ఆ చెత్తలో తినాయన చూడు వీళ్ళు తోటలకు దారి ఎట్ట పెట్టుకున్నారు. వాళ్ళు మినులు కలిపి ఇట్టు తిరుక్కొని ఎంచి దారి పెట్టుకున్నారు చూడేనదు. రాని బాగా నువ్వు మళ్ళీ రేపు నుంచి ఏడు నుంచి చూడటం లేదని చెప్పండి. ఏంటంటే రేపు వాళ్ళు రావాలని కదా రావాలంటే ఆ పొలం ఇది బాయి వాళ్ళప్పుడు వాళ్ళు ఇచ్చిన బాయి నిమ్మ చెట్లు సాగు చేస్తున్నారు. అప్పుడు ఆ యాప చెట్టు కాడ నుంచి ఆ ఫెన్సింగ్ దాకా మొత్తం వాళ్ళ తమ్ముడిది 1 ఎకరా, ఈ 3 ఎకరాల చిల్లర ఉండాల్సి ఉంటే మొత్తం మాదని చెప్పేసి వాళ్ళు రుబాబు తినతారు. అసలు వాళ్ళ పొలం ఎక్కడ మరి నేను అడగను కూడా అడగలే ఎక్కడ ఈ వచ్చి చెప్పాలి. నవాపేట వాళ్ళు ఇక్కడ నవాపేట వాళ్ళు కూడా కొన్నారు వేరే వాళ్ళు రుప్పిణి అని. ఆ రుప్పిణి కాడ నుంచి లలిత్ కుమారి కొనింది. నవాపేట ఈ బిట్టు దీంట్లో 280 చూపించాడు కలుతు బాను అంటే కలుతు ఉండదని చూసినాడు. అది కూడా ఎవరు రారు కదా నీదే కదా అన్నాడు. అది ఆ రోజు రాజేంద్ర వాళ్ళు ఆ విద్యమ్మ వాళ్ళు వచ్చి సచివాలయ సరిగారు వాళ్ళతో కూడా నేను వచ్చినప్పుడు చెప్పింది వాళ్ళు జన పరిస్థితి ఆ పక్క కొంతమంది అది జరగాల ముందు ఎందుకంటే ముందుకు కూడా పోవాలి. ఆ బిట్టులు ఇప్పుడు మన రాళ్ళు దాటుకొని ఆ బిట్టు వచ్చేసి దానికి ఏమీ లేవు. తలారు కొడుకు అటగించుకొని విజయమ్మని పట్టుకోండి రైల్వే పోద్దని. ఇప్పుడు 2 ఎకరాల ఇప్పుడు మినివేసి అది పెంచినారు వాళ్ళు వాడు బీఆర్ఓ శంకరయ్య కాడ దొంగ పాస్ పుస్తకాలు చెప్పుకుంటారు. పట్టాలు లేవు. 1B అడంగలు చెప్పుకుంటారు. అప్పుడు వాడు ఉండేప్పుడు అది ఇదిగో బాగా అదంతా చూపిస్తున్నట్టు ఆయన కాడ ఫోటో అన్ని తీస్తాడు పొలం అంతా. నువ్వు బాగా అదంతా చూపి ఇదిగో ఎక్కడి నుంచి ఎక్కడ దాకా నీది అని చెప్పి రఘుపతి నాయుడు పెద్దరాయళ్ళ ఆ నుంచి ఆ రాయి కాడి నుంచి ఇటు పక్కన అది అంతే కదా. ఇంకా ఎకరా 40 సెంట్లు ఓడుకుండా పల్లె మా తమ్ముడు పల్లి రావణ ఇది నుంచి ఆ పెద్ద రాయి కాడి నుంచి ఇది నాది 3 ఎకరాలు 15 సెంట్లు ఇది అద్దె పెట్టినాడు. అలా గుట్ట రాళ్ళు పెట్టినది అవి కూడా నేనే పెట్టినాను. అంటే యువతలో కదా రవణది ఈ పక్క నుంచి ఇట్ట తీయాల ఆ ఫెన్సింగ్ రాళ్ళు ఇంకా అవతలకు పోవాలి. అవి ఈ పొలం అంతా మాది అంటారు వాళ్ళు. వాళ్ళు చెప్పేది అంటే సర్వేరు రాళ్ళు నాటారు ఇక్కడ ఇది కొట్టినారు చూడు. ఆ నుంచి ఆ పెన్షన్ అట్ట యాప్ చెట్లు పెన్సింగ్ ఇక్కడ నుంచి అది ఇదంతా వచ్చేసి అనాధికారికంగా ఇది పొరంపోకు వస్తుంది. ఆ రోంతు వచ్చేసి ఈ వెంకటకృష్ణ కొడుకు రవి అని అటగించుకో ఉన్నాడు అని చెప్పి వాడు తలారి చెప్తాడు. ఆ రోజు విజయమ్మ వాళ్ళు వచ్చినప్పుడు అటగించుకునేది అన్నమాట. ఈ పొలంలో ఉండేదాన్ని అందరూ అటగించి పడ్డగితే ఇంక పొలం ఎట్ట వస్తుంది. 280 అని అశోక్ చూపించా. 3 ఎకరాల 1 సెంటు ఉండాలి ఇంక. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంకి విచ్చేసిన అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం దర్శనానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు వీరిని ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఆలయ కార్యనిర్వహణ అధికారి వెండ్ర త్రినాథరావు మర్యాదపూర్వకంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీ స్వామివారి దర్శనం అనంతరం వేద పండితుల వేద ఆశీర్వచనం చేయించి శ్రీ స్వామివారి శేషవస్త్రాన్ని ప్రసాదాన్ని అందజేశారు. అలాగే ఆలయ అభివృద్ధి కార్యక్రమాలపై ఆరాధిస్తున్న చింతకాయల అయ్యన్న పాత్రుడు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వెండ్ర త్రినాథరావు, అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఏఈఓ కొండలరావు, ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా కావలిపట్టణం ఉదయగిరి బ్రిడ్జి సెంటర్లో టీడీపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి. కార్యక్రమంలో అంబేద్కర్ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మృదు స్వభావి, న్యాయవాది, ప్రముఖ రాజకీయ నాయకులు, దేశం కోసం పరితపించిన వ్యక్తి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత, న్యాయశాఖ మంత్రి, ఎన్నో పదవులకు వన్నె తెచ్చిన డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి వర్ధంతి ఈనాడు 1956 డిసెంబర్ 6వ తేదీ ఈ దేశం మోగబోయింది. ఒక మహోన్నతమైన వ్యక్తిని ఈ దేశం కోల్పోయింది. ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి ఫలాలు ఈ రోజున 78 సంవత్సరాల స్వతంత్ర ఫలాలను మనం అనుభవిస్తున్నాం. ముందు చూపుతో ఒక శాసనాన్ని లిఖించిన మహానుభావుడు అంబేద్కర్ గారు. ఎంతోమందికి దార్శనికుడిగా నిలబడి ఎన్నో విధాలైనటువంటి వ్యవస్థలకి నాంది పలికిన వ్యక్తి అంబేద్కర్ గారు. ఆ మహానుభావుడు చూపిన మార్గంలో మనందరం కూడా ఈరోజు నడుస్తున్నాం. వాక్ స్వాతంత్రాన్ని పొందిన, ఆస్తి హక్కును పొందిన ఏ ఒక్క ఈరోజు ఇండియన్గా మనం గర్వపడుతున్నా వారు చూపిన మార్గమే ఇప్పటికీ మనందరికి కూడా శిరోధార్యంగా ఉంది. అందుకనే ఈరోజు కలియుగ దైవంగా ఈరోజు మనం అంబేద్కర్ గారిని కొలుస్తున్నారు. కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి అయితే మానవ జన్మలో పుట్టి మనందరినీ కూడా ఒక ముందు చూపుగా దార్శనికుడిగా తీసుకుపోయిన వ్యక్తి బిఆర్ గారు అంబేద్కర్ గారు. 68 సంవత్సరాలు ఈరోజు ఆయన వర్ధంతిని మనం నిర్వహిస్తున్నప్పటికీ కూడా ప్రజలలో ఆయన యొక్క ఆశయాలు, వారి ఆలోచనలు, వారి యొక్క నిబద్ధత అన్నీ కూడా ఈరోజు నెమరు వేసుకుంటున్నాం. వారి ఆశయ సాధనకై మనందరూ కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క భారతీయ పౌరుడి యొక్క బాధ్యతగా ఈరోజు మనం పోవాల్సినటువంటి అవసరం ఉంది. మన భుజాన్ని ఎప్పుడు తడుతూనే ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక మంచి రాజ్యాంగాన్ని మనకు అందించిన వ్యక్తి. ఈ దేశంలో ప్రజలు ఎలా జీవించాలి, ఈ దేశంలో ప్రజల యొక్క అవసరాలు ఏమున్నాయి, ఇంకొక 100 సంవత్సరాలు పోయినప్పటికీ కూడా వాళ్ళ ఫలాలు ఎలా అందుకోవాలో ముందుగానే చూపించినటువంటి దార్శనికుడైనటువంటి అంబేద్కర్ గారి ఈరోజు వర్ధంతి సందర్భంగా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని కుల మతాలకు సంబంధించినటువంటి ప్రతి పౌరుడిని మనం అందరం కోరుకోవాల్సింది అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం మనందరం కూడా కృషి చేయాలి. ఈరోజు మనం జీవిస్తున్నా, ఈ గాలి పీల్చుస్తున్నా, ఈ నడక నడుస్తున్నా, ఈ భూమిని తిరుగుతున్నా వారు చూపిన రాజ్యాంగబద్ధంగానే మనం నిర్వహిస్తున్నాం. అటువంటి మహానుడు దానికి నివాళులు అర్పిస్తూ ముగిస్తున్నాం. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి 68వ వర్ధంతి ఘనంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానానికి విచ్చేసిన అసెంబ్లీ స్పీకర్ చింతకల అయ్యన్న పాత్రుడు. అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. ఈవీ అప్డేట్స్. నమస్తే. కాకినాడ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో 7వ వార్షికోత్సవం క్రిస్మస్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ 2 నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్టుల్లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలు, రెడీమేడ్స్ పై అప్ టు 50%, 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ప్రతి 1000 రూపాయలు ఆపై కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి. గాంధర్వ పట్టు చీరలు 3,999 రూపాయలకే 1+1 ఆఫర్. కామధేను పట్టు చీరలు 899 రూపాయలకే 1+1 ఆఫర్. సూరత్ ఫ్యాన్సీ శారీస్ 199
రూపాయల నుండి, హ్యాండ్లూమ్ శారీస్ 399 రూపాయల నుండి, లంగావణి సెట్స్ 499 రూపాయల నుండి ప్రారంభం. హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు 1+1 ఆఫర్. 6 పెట్టికోట్స్ 499 రూపాయల నుండి, టాప్స్ అండ్ లెగిన్స్ 99 రూపాయల నుండి, డ్రెస్ మెటీరియల్స్, చుడీదార్స్, కిడ్స్ జీన్స్, షర్ట్స్, ఫ్రాక్స్ అండ్ టీ-షర్ట్స్ 1+1 ఆఫర్స్. ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ టు 50% ప్రోమో ఆఫర్స్. అన్ని మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 50% డిస్కౌంట్. ఫుట్వేర్ 1 గ్రామ్ బెంటెక్స్ పై ఫ్లాట్ 10% తగ్గింపు. జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు, అత్యంత తక్కువ తరుగు. చైన్స్ పై VA 3% నుండి, గాజులపై VA 4% నుండి, హారాలు నెక్లెస్లపై VA 7% నుండి, ఇయర్ రింగ్స్ నల్లపూసలపై VA 8% నుండి మొదలు. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. మా ఆవిడికి ఇయర్ సెట్ కావాలి. వావ్, బ్యూటిఫుల్. మిస్, ఒకసారి ఇవి ట్రై చేస్తారా ప్లీజ్? బ్యూటిఫుల్. ఈ చెవి పువ్వులు ట్రై చేయండి, ఈ ఉంగరం ట్రై చేయండి, ఈ గాజులు ట్రై చేయండి, ఈ నెక్లెస్ కూడా ట్రై చేయండి, ఈ బ్రేస్లెట్ కూడా ట్రై చేయండి. ఇంకా ఇంకెన్ని? ఇవన్నీ చాలా బాగున్నాయి. బ్యూటిఫుల్. మొత్తం ప్యాక్ చేయండి. నన్ను కూడానా? మీరు గోల్డేగా. ముక్కు పుడక నుండి ముత్యాలహారం వరకు, చెవి కమ్మల నుండి చంద్రహారం వరకు, బ్రైడల్ వేర్ అయినా ఫ్యాన్సీ వేర్ అయినా, వెడ్డింగ్ అయినా గిఫ్టింగ్ అయినా, వేగా జ్యువెలర్స్. వెలలేని వైభోగం, తరుగులేని నమ్మకం.